చెప్పాను దీని మనస కఠినమును చేయమని. అయినా ఒకసారి వెళ్ళి పలకరించదగాక. శంకర్ మహారాజ్కి మార్చుకొని ఒకసారి నీ ముఖాన్ని చూసి నన్ను ప్రేమించుకున్నాను. నీకు రాణిని చేసేదానికి శంకర్ మహారాజ్కి ఒకసారి ఇటు చూడుము కదా. శంకర్ మహారాజ్ కి జయ శ్రీరామచంద్ర భగవాన్ కి జై. సీత ఇంకా బలో శంకర్ మహారాజ్ కి వలదు వలదని నాతో
కూర్చుంటివి, నాతో నీవు ఒకసారి పలకరించు కదా. జయ శ్రీరామచంద్ర భగవానికి జై. పొంగకూర అన్నయ్య ఇంత గౌరవం నీకు అవసరం లేదురా. ఇది పొంగిన పొంగులు ఒక రామబాణం చెప్పుకోను కదరా. ఏ సీత, బలవంతుని మనాలి. జై. నల్ల నల్లని వాడు నరుడాడే నీవుడు. 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 నన్నే నీవేయగలదే ఓ సీత. నన్నే నీవేయగలదే ఓ సీత ఓ రవి. నన్నే నీవేయగలదే ఓ సీత ఓ దేవి. నన్నే నీవేయగలదే ఓ సీత ఓ రవి. నల్ల నల్లని వాడు నరుడాడే నీవుడు. నల్ల నల్లని వాడు నరుడాడే నీవుడు. ఓ శంకర్ మహారాజ్కి జై. హే సీత, నీ నల్లని రాముడు నన్ను ఏమి చేయగలడే? రము నా వశము కమ్ము. హే సీత, స్వామి నరుడు పలుకుతుందివా. జయ శ్రీరామచంద్ర భగవానికి జై. నరుడుగా నన్నయ్య నారాయణము. జై. నరుడు అని పలుకుచుంటివా. అతను నరుడు కాదురా, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. నిన్ను చంపుడు కొడుకే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసుకునే అవతారం పెట్టిన శ్రీమన్నారాయణుడా, నీ మరణం తప్పదు. ఏ సీత, వంటి దినము వాణి పంటుదనాలే నానే. 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 సమదొక్క దినములు నాకు గలరే సీత. సమయొక్క దినములు నాకు గలరే సీత. సమదొక్క దినములు నాకు గలరే సీత. సమయొక్క దినములు నాకు గలరే సీత. ఓ శంకర్ మహారాజ్కి జై. హే సీత, నీ నరుడైన రామునికి ఒక శిరసు గలవాడు, నాకు 20 చేతులు 10 శిరసులు గలవాడిని. నీ రాముడు నన్ను ఏమి చేయగలడే సీత? ఒరే రావణ, 10 శిరస్సులు 20 అస్తములు ఉన్నాయని విర్రబీకి చుట్టివారా. జయ శ్రీరామచంద్ర భగవానికి జై. నీ పారి శిరస్సులు జై.
ఒరే పటులారా, ఒరే పటులారా, ఈ సీత ఎన్ని చెప్పినా కానీ నా వశము అయితలేదు కదా, ఇంకా చిత్రహింసలు పెట్టండి. ఆహా, ఈ యొక్క నీచుడు మా యొక్క తల్లిని ఎన్ని దుర్భాషలాడను కదా, ఇప్పుడే నా యొక్క వారం చేత చుట్టి యొక్క సముద్రంలో ముంచి సంపుదను, కానీ నా యొక్క శ్రీరామయాస యొక్క ఆజ్ఞ లేకపోయాను కదా. ఆహా, సరే, వీన్ని చంపినంత పని చేసే పోతా నేను. కానీ ఇప్పుడే మా యొక్క సీతమ్మ తల్లి దగ్గరికి పోయి నేను అంటే నమ్మజాలను. నేను కూడా రాక్షసుడినే అనుకోను. కాబట్టి వాళ్ళ వివాహ సమయమందున శ్రీరాముని చిన్నతనంలో జరిగిన కొన్ని వింతలు విశేషములు ఆ యొక్క తల్లికి పాట ద్వారా నేను వినిపించదను. ఆ పిదప ఆ యొక్క తల్లిని నేను కలిసే మార్గం చూసుకునేదని గాక. జయ శ్రీరామచంద్ర మహారాజ్కి. మరువనురా మరువనురా మా యొక్క తల్లి లేచి నిలబడ్డది కాదా? నా స్వామి యొక్క గానం ఎంత మధురంగా పాడుతుంటే ఆయనను నా భ్రమణం కావచ్చు. ఇప్పుడే ఈ రామన రాక్షసులు వచ్చి మా యొక్క తల్లికి ఇప్పుడు ఈ యొక్క వనములోకి ఒక రామదూత వచ్చినాడని ఈ రాక్షసులు నేను ఎలా స్వామి రామా రామా. ఇప్పుడు మా తల్లికి ఒక రామదూత వచ్చి ఈ వనములో ఉన్నాడని కొద్దిపాటి ఆలోచన వచ్చినది. అందుకనే మా తల్లి లేచి అటు ఇటు చూసి ఇది రాక్షసుల మాయనే కూర్చున్నది. ఇదే సమయము ఇప్పుడే వెళ్ళి మా తల్లి దగ్గరికి పోయి నేను ఆంజనేయుడని చెప్పుకునే సమయం ఆసన్నమైనది. జై శ్రీరామచంద్ర మహారాజ్కి. ఇప్పుడు రావణాసురునికి వాళ్ళ కుటుంబ సభ్యులు సన్మానం చేస్తారట.
భర్త దా భర్త. అమ్మా తల్లి, బాగా క్రాస్ కూర్చోడు. నీకు మా యొక్క వందనము తల్లి. అటు 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 కూర్చో బా. తల్లి రైట్, ఓకే రైట్. అమ్మమ్మ సీతమ్మ కనుగొంటి నీవేనా. అమ్మమ్మ సీతమ్మ కనుగొంటి నీవేలా. అమ్మమ్మ సీతమ్మ కనుగొంటి నీవేనా. అమ్మమ్మ సీతమ్మ కనుగొంటి నీవేలా. కనుగొంటి నీవేలా కనుధన్యుడనైతి. కనుగొంటి నీవేలా కడుదన్యుడానైతి. కడుధన్యుడనైతి. కడుదన్యుడానైతి. రాక్షసులను తాను శ్రీరామచంద్రుడా. రాక్షసులు కాదు శ్రీరామకింకరుడలు. శ్రీరామకింకరుడను శ్రీరాజానేయుడను. శ్రీరామకింకరుడలు శ్రీరాజానేయుడలు. శ్రీరాజానేయుడను. శ్రీరాజానేయుడలు. గాఢమైన లంకపుత్రుడనే వెతికి. గాఢమైన లంక పొందుగనే వెతికితిని. గాఢమైన లంకపుత్రుడనే వెతికి. గాఢమైన లంక పొందుగనే వెతికితిని. కొన్నారు చెవు కింద తిన్నబోయినవమ్మ. తిన్నబోయినవమ్మ. మాయావేషముతోటి రావణేశుడు వచ్చి. మాయావేషముతోటి రావణేశుడు వచ్చి. మాయాగానికు తెచ్చి పరగానికు ఉంచాడా. పరగానికు ఉంచాడా. తల్లి, నేను రాక్షసులను గాను తల్లి, శ్రీరామదూతను ఆంజనేయుడును. మీ యొక్క అన్వేషణలో వచ్చి నేటికి మీ యొక్క దర్శన భాగ్యం కలిగి నేను ధన్యుడైతిని తల్లి, ధన్యుడైతిని. నన్ను నమ్మి నన్ను విశ్వసించుము తల్లి, నన్ను విశ్వసించుము తల్లి. నేను రాక్షసులను కాదు తల్లి, నేను ఆ యొక్క ఆంజనేయుడును తల్లి, నన్ను నమ్ముము తల్లి. నన్ను నమ్మక ఉంటేరా మీకు ఇక నన్ను నమ్మతలేవా? అలనాడు మీ వివాహ సమయమందున ఆ యొక్క జనక మహారాజు శ్రీరామచంద్రునికి పెట్టిన ఈ యొక్క ఉంగరమును చూడు తల్లి. ఇది చూసైనా ఇది చూసైనా నన్ను నమ్ము తల్లి. జై శ్రీరామ్. జై. నా స్వామి యొక్క ప్రతిబింబం కనపడుచుండి. ఆహా. స్వామి స్వామి రామ రామ. జయ శ్రీరామచంద్ర భగవానికి జై. టుంగారామ ముద్దు టుంగారామ. తుంగారామ ముద్దు తుంగారామ. తుంగారామ ముద్దు తుంగారామ రామ. ఓ రాముల చేతి తుంగారామ రామ.
వచ్చాను. ఇది కూడా రాక్షసుల మాయనే కావచ్చు. ఇటు చూసిన రాక్షసులు నేను ఏం చేస్తాను? శ్రీరామ రామ. తల్లి, ఈ యొక్క ఉంగరము నా యొక్క శ్రీరామచంద్రుడు అడవిలో సంచరించుచుండగా ఈ ఉంగరం అడవిలో పడిపోయినేమో నీవు తీసుకొచ్చి నాకు ఇస్తున్నావు, నీవు కూడా రాక్షసుడివే కావచ్చు అని నన్ను అనుమానిస్తున్నావా తల్లి? ఈ రాక్షసుల మాయని ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో తల్లి, అటు విధమున ఆ యొక్క శ్రీరామ లక్ష్మణులు ఏ తీరుగు నుండినో తెలుపు మనసున్నావా తల్లి? కదా. తల్లి, ఆ యొక్క శ్రీరామచంద్రులు ఏ రీతిగా ఉన్నారంటే నేను చెప్పేదనను, ఇకనైనా నన్ను నమ్ము తల్లి. అలాగే వాళ్ళ గుణగణాలు వాళ్ళ రూపురేఖలు చెప్పు. వాళ్ళు నా మనసుకు నమ్మితే నేను నిన్ను నమ్మగలను. తప్పకుండా తల్లి. నీలి మేఘ ఛాయమోలు, నీలి మేఘ ఛాయమోలు తల్లి, నీలి మేఘ ఛాయమోలు వెడద రొమ్ము గలట్టి వీరుడదడు తల్లి. ముని పూజితుండు నమ్మదైక పారాయణు నాగాను బావుడదడు తల్లి. పరకాంతలను మాతృభావమనేడివాడు అఖిల విద్యలెల్లని రంజినటివాడు తల్లి. రవి కులమునందు రాముడై పుట్టియు అఖిల విద్యలెల్లని రంజినటివాడు లక్ష్మణుండుండిన అతనికి నతనే సాటి నన్నిటా బంగారు ఛాయ వాడు ఈ ప్రకారముగా రామలక్ష్మణులు ఉండేరు తల్లి. ఇకనైనా నన్ను నమ్ముము తల్లి. ఆహా, ఆంజనేయ ధన్యోస్మి ధన్యోస్మి. నిన్ను నమ్మిన రాను నిన్ను నమ్మి తిని తల్లి, కానీ నా వియోగం చేత నా విభుడు ఏ రీతిన ఉన్నాడు నీ గాన మాధుర్యం చే మధ్య వచనాలకే నాకు తెలుపు తల్లి, నా యొక్క శ్రీరామచంద్రుని బాధ ఏమని చెప్పు తల్లి. రేయింబవళ్ళు నిద్ర ఆహారములు మానివేసి అనుక్షణము మీ మీద భ్రాంతి చేత ఆహా సీత ఆహా సీత అని కలవరించుతూ నేను కొడుకుతున్నాడు తల్లి. నేను ఏమని చెప్పును తల్లి? తల్లి, నన్ను నమ్మితివి కదా. అవును ఆంజనేయ, నిన్ను నమ్మితే ఇకనైనా నన్ను నమ్మినచో నా యొక్క భుజాల మీద కూర్చున్నచో ఆ యొక్క శ్రీరామచంద్రుడి చెంత దించదను తల్లి. నా భుజాల మీద కూర్చొను. ఆహా, పసిపిక్కలకే పసిబాలుడురా, నీ భుజాల మీద నన్ను కూర్చొని తీసుకుపోడు అని పలుకుచుంటివా? ఆహా, నాకు ఆశ్చర్యం వేయుచున్నదిరా. తల్లి, నీవు సెలవిచ్చిన నా యొక్క విశ్వరూపం నీకు చూపెట్టదను తల్లి. అలాగే ఆంజనేయ, చూపించుము. చూపించమంటారా తల్లి? ఎరుగవు నా నిజ రూపము తల్లి, ఎరుగవు నా నిజ రూపము ఎరవంత పెరుగు ఆడవి యోజనము ధరతుంగదొచ్చి లంకాపురి దైత్యుల మోసపుచ్చద ధరలో. జై శ్రీరామచంద్ర మహారాజ్ కి జై, జై శ్రీరామచంద్ర మహారాజ్ కి జై శ్రీరామ్. ఆహా, నీ నిజ రూపం చూపగా నాకు భయమేగుచున్నదిరా. నీ నిజ రూపం చాలించుము కదా. తల్లి, మీ యొక్క ఆజ్ఞ మేరకు నా యొక్క విశ్వరూపము చిన్నగా మారుకునేదని తల్లి నాకు సెలవు. కానీ తల్లి, ఆ యొక్క శ్రీరామచంద్రుడు మీ యొక్క దివ్య కార్యం నాకు అప్పజెప్పినంత లోపల ఆ యొక్క సీతమ్మ తల్లి కనబడంత వరకు నేను ఎలాంటి అన్న ఆహారం ముట్టనని శపథం చేస్తుంది తల్లి. నేటికి మీరు దర్శనమిచ్చిరు తల్లి, నేటికి మీ దర్శన భాగ్యం కలిగిన తల్లి. కానీ నా కడుపులో ఎందుకో కానీ అమ్మా నాకేమో కాలవుతున్నది, అమ్మా నాకేమో కాలవుతున్నది, అమ్మా నాకేమో కాలవుతున్నది, అమ్మా నాకేమో
నేటి వరకు అన్న ఆహారాలు ముట్టక మీ చెంతకు చేరుతిని. మీ దర్శన భాగ్యం కలిగినంతలో నా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. నా యొక్క ఆకలి తీరే మార్గము చూపు తల్లి. ఆంజనేయ, 7 సముద్రాలు దాటి ఆ లంకలు దాటుకొని వచ్చి నా అన్వేషణలు నన్ను వెతికి ఇక్కడ అశోకవనం కింద చూసి గ్రహించి అమ్మా నాకు ఆకలి అవుతున్నది అని ఎంత దీనంగా అడుగుచుంటివిరా. అవును తల్లి. ఆంజనేయ, నీకు ఏ మాటలు చెప్పి నీ ఆకలి తప్పులు తీర్చదునురా. జయ శ్రీరామచంద్ర భగవానికి జై. ఏకాదశి శివరాత్రి రాక్షసులు ఇట్లా అరణ్యముల ఏమి పెడుతురా. ఇటు చూసిన రాక్షస మాయరా. ఈ రాక్షసులు ఏమి పెట్టి నీ ఆకలి తప్పులు తీర్చదరా. తల్లి, రాక్షసులు ఉన్నారని భయపడుతుందివా తల్లి? కదరా. ఉద్యానవనములో ఉన్నది ఒక ఫలము. ఈ యొక్క లంకాపురికి వస్తుండగా ఉద్యానవనం లోపల ఒక ఫలము చూస్తుంది. ఆ యొక్క ఫలంకు నాకు సెలవిచ్చినట్టుంటే నా కడుపారగా తినదని తల్లి, నాకు సెలవు నువ్వు తల్లి. పండును చూసి నాకు సెలవు అని అడుగుతుంది ఆంజనేయ. జయ శ్రీరామచంద్ర భగవానికి ఒక ఫలమును చూచి తిని ఆ ఫలము తెంపుకుంటా అని అడుగుచుంటే వారా. ఆ ఫలములు అవి రాక్షసుల మాయరా. అవి ఫలములు కాదు, పెద్ద పెద్ద రాక్షసులు రా. విషముష్టి పనులు అవి తల్లి. ఆ ఫలములు అడ్డు కొడుక విషముష్టి పనులను తెలుపుతుంటిరా కదా. విషముష్టి పండ్లైనా ఉక్కు గుండ్లైనా ఆ యొక్క రామ మంత్రము జపించిన లోపల అమృతముగా మారవా తల్లి, నాకు సెలవివ్వు తల్లి. అలా పలుకుతుంటే ఆంజనేయ. జై శ్రీరామచంద్ర భగవానికి
నా స్వామిని ఆత్మలో తలుపు ఆ పండు తినుమని పలుకుచుంటివా తల్లి కానీ అవి ఇష్టమూర్తి పండురా అంజనేయ నీకు తెలియదు ఇవి రాక్షసుల మాయ తల్లి వలదు వలదని పలుకుచున్నావే కాని నా యొక్క ఆకలి తీరే మార్గమే చూపవా తల్లి. ఆహా. ధరణి శ్రీ కల్పముని పనులైనను గాని రామమంత్రం పఠనం చేసుకుంటూ ఆరగించదను. నాకు సెలవిపు తల్లి, ఆకలి బాధకు ఏగలేకపోతున్నాను తల్లి. ఆహా ఆంజనేయ ఒక పండు పైన చెలవిమ్మని పలుకుచుంటివా అవును కదా. ఆ ఉత్తర భాగాన ఫలములు ఉన్నవి. ఆ ఫలము తెంపుకొని ఒకటే పండు తెంపుకొని ఈ లంక దాటిన తర్వాత బుద్ధించుకుందా తల్లి. ఈ యొక్క లంకకు ఉత్తర భాగంలో రావణి యొక్క పండ్ల తోటలు ఉన్నాయి. దరుజుల కంటపడకుండా పండ్లు ఆరగించి ఆకలి తీర్చుకోమని చెప్పుతుంటివా తల్లి. ఇప్పటికి నేను సాత్రుడనైతిని, ధన్యుడనైతిని. నాకు ఆ యొక్క తల్లి ఆజ్ఞత దొరికినది. ఇప్పుడు ఆ యొక్క రావణుని చంపకున్నా చంపినంత పని చేసిందని కనుక జై శ్రీరామ మహారాజ్కి
ఒరే రాక్షసులా ఒరే రాక్షసులా ఏమిటి మీరు అనే మాట నిజమా కల్లా? ఒరే రాక్షసులారా, అటులైతే వెంటనే వెళ్ళి నా చిన్న కుమారుడైన అక్షయ్ని పిలుచుకురండి. ప్రభు